నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నల్గొండ జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు A1 ఏజెన్సీ ఆధ్వర్యంలో 70 మంది శానిటైజర్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ గా వర్క్ చేస్తున్నాం. మాకు గత 5 నెలల నుంచి జీతాలు రావడం లేదు. 8 నెలల నుంచి PF కూడా రావడం లేదు. మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా కుటుంబాలు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. కాంట్రాక్ట్ ను అడిగితే గవర్నమెంట్ నుండి బిల్లు రాలేదు, మేమేం చేయలేం, గవర్నమెంట్ నుండి బిల్లు రాగానే మీకు జీతాలు వేస్తామని అంటున్నారు. కలెక్టర్ ని కలిసి కూడా అప్లికేషన్ ఇచ్చినా గానీ ఆమె చూస్తామని అన్నారు. మినిస్టర్ ని కూడా కలిసినా కూడా ఆయన నాకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మేము అలా అయినా గవర్నమెంట్ మా బాధలు అర్థం చేసుకుని మాకు జీతాలు ఇప్పించాలని కోరుకుంటున్నాం. ధర్నాలు చేస్తే మీ జీతాలు ఇప్పిస్తాం, వేపిస్తామని మాకు నచ్చజెప్పి మమ్మల్ని డ్యూటీలకు పంపిస్తున్నారు కానీ మాకు అలాంటి న్యాయం జరగట్లేదు. మీరే అలా అయినా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్లి మాకు న్యాయం జరిగేలా చేయాలని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో వెంకన్న రవివర్మ, నాగరాజు శంకర్, శ్రీకాంత్, సాయి, నాగరాజు, మమత, లక్ష్మి, శివ, దుర్గా ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని మీ వర్క్స్ డిస్టర్బ్ మీ సాలరీస్ కోసం మీరు స్ట్రగుల్ చేస్తే తప్పు లేదు. అట్ ది సేమ్ టైం ఇక్కడున్న ఇన్స్టిట్యూషన్ కూడా సపోర్ట్ చేయాలి. కట్టాలి రాండి అమ్మా, ముందలు రండి, అట్లా దూరం నిలబడి బాబు. 5 నెలల జీతాలు చెల్లించాలి. కలెక్టర్ కాడికి పోయినాం, మంత్రి కోమరెడ్డికి చెప్పినాం, కవిత మేడానికి చెప్పినా, ఎవరికి చెప్పినా కానీ మా ప్రాబ్లం అస్సలు సాల్వ్ కావట్లేదు. టెర్మినేషన్ లెటర్ ఉంటే మాత్రం నేను చేయలేదు, ఎందుకంటే అది లీగల్ ప్రొసెస్. ఓకేనా? గవర్నమెంట్ నుండి ఫండ్స్ అక్కడికి వెళ్ళి రిలీజ్ అవ్వలేదు కనుక ఇల్లీగల్గా మీ ప్రాబ్లానికి నాకు తెలిసిన నా దగ్గర ఉన్న సొల్యూషన్ అయితే ఒకటి. మేడం అయితే A1 ఏజెన్సీ మీనా మేడం చెప్పింది 1 మంత్ శాలరీ అన్న ఇవ్వండి. మీనా మేడం వాళ్ళు వీళ్ళతో మాట్లాడాలి. A1 ఏజెన్సీ వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడితే అప్పుడు సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. ఎట్లా ఉంటుంది? సార్ ఒక 3 days టైం ఇస్తున్నాం సార్. పర్లేదనుకో, అందరూ గందరం కూర్చుంటాం సార్. 2 రోజులైనా సరే టెర్మినేషన్ ఉందా? టెర్మినేషన్ లెటర్ ఉంటే మాత్రం నేను ఏం చేయను. జస్ట్ ఒక్క నిమిషం నన్ను ఏంటంటే నేనేమంటున్నానంటే దిస్ ఇస్ ద అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జాబ్. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్లో కలెక్టర్ గారు కానీ టెర్మినేషన్ లెటర్, సస్పెన్షన్ లెటర్, టెర్మినేషన్ లెటర్ ఇస్తే మాత్రం కొత్త దాంట్లో జాయిన్ అవ్వాలి. ఇచ్చింది సార్. ఒక్క నిమిషం బాబు, వాళ్ళతో క్లారిటీగా మాట్లాడాలి. నాకు తెలియదు ఏ లెటర్ ఇచ్చారని, అప్పుడు నేను లేదు. టెర్మినేషన్ లెటర్ ఇస్తే మాత్రం కొత్త దాంట్లో జాయిన్ చేస్తాను. సస్పెన్షన్ లెటర్ ఇస్తే మాత్రం పాత దాన్ని జాయిన్ చేయమని నేను A1 ఏజెన్సీకి మేడంతో రాపిస్తాను. ఒక్క నిమిషం ఉండు మేడం, ఒక్క నిమిషం. ఎన్ని నెలలు చేయబట్టి ఏమేమి కావాలి చెప్తా ఊరిగా రేపేస్తాం ఆపేస్తామని చేపించుకుంటారు. ఎవరెవరి దగ్గర పోయారు?
అందరికీ ఇప్పుడు ఆయన చెప్పే కదా సార్, కలెక్టర్ కాడ పోయినాం, అందరి కాడ పోయినాం, సూపరింటెండెంట్ మేడం అట్లా చెప్తుంది, అందరూ అట్లే చెప్తాం. వాళ్ళ పనులు అది చేయించుకుంటాం, మాకు జీతాలు ఇవ్వట్లేదు. అడిగితే ఏమంటారు? సార్ వాళ్ళే అక్కడ బడ్జెట్ లేదు, పడతలేవు అని చెప్తారు. చేస్తున్నాము 2 సార్లు చేసినాం. ఎక్కడికి పోయినా కానీ వేస్తలేరు. ఇది ఎమ్మెల్యే కాడికి పోయినా కానీ మాకు తెలియదని చెప్తారు. మళ్ళీ కలెక్టర్ మేడం కాడికి పోయినాం, ఆ మేడం చూస్తాంలే అన్నది, ఆమె కూడా రెస్పాండ్ ఇస్తలేరు. ఇప్పటికీ 2 సార్లు చేసినాం, మళ్ళీ చేస్తున్నాం ధర్నా, అయినా రెస్పాండ్ అవుతలేరు. హెచ్ఓడి మేడం కాడికి పోతే మళ్ళీ చూస్తాంలే అడుగుతానేమంటారు కానీ చూస్తలేరు, ఎవరు రెస్పాండ్ అవుతలేరు. 5 నెలల నుంచి పడతలేవు జీతాలు, ఎంతకైనా వేస్తలేరు. ఎంత ధర్నా చేసినా మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్, అంతే.